పెట్టదంట అయితే ఇప్పుడే చెప్తున్నా అన్నారు ఇన్ఛార్జ్ ఇక్కడ నువ్వు ఇట్లా వచ్చినావు కాదు రేపు వస్తాడు అగర్వాల్ సమాజ్ ఉంటావు కదా అన్నావు రేపు मेरे को डालो मैं मलेशिया को डाल दूँ वो नीचे रख ऐसे भी चेयरमैन साहब है जो पब्लिक में डर के सारे देखो हमारे मलेशिया ना बोल के डालो దాదాపు 1,50,000 వరకు అందుబాటులో చేపలు వచ్చాము. దాదాపు 3 లక్షల మంది సరిపడే చేపలను చేద్దామని చెప్పి వారు మాకు జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే వివిధ రాష్ట్రాలు అటు ఉత్తరప్రదేశ్ ఇటు ఒడిస్సా కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడానికి పూర్తి కార్యక్రమాలు దాదాపు ఒక వారం నుంచి 14 విభాగాల అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో పాల్గొంటాము. ముఖ్యంగా ఎన్జిఓస్ మన జైస్వాల్ సేవా సమితి గారు కానివ్వండి అగ్రవాల్ సేవా సమితి కానివ్వండి ప్రతి ఒక్క ఎన్జిఓస్ అందరూ కూడా వారి యొక్క సేవా దృక్పథాన్ని ఎప్పుడు మర్చిపోకుండా గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి చేసిన ప్రతి ఒక్క చేప మాసం సంబంధించిన భక్తులకు రోగులకు కూడా వారు ప్రత్యక్షంగా పాల్గొని అంటే ఏ విధంగా అయితే అంటే ఇప్పుడు ఏదో అన్నము పప్పు కాదు ప్రతి ఒక్క ఐటెం అంటే ఇంటికి శుభకార్యానికి వచ్చే విధంగా ఏ విధమైన వంటకాలు ఉంటాయో అదే విధంగా వంటకాలు పెట్టినబట్టి వీరికి ఎప్పుడు నేను అభివృద్ధి మీరు ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు కేవలం పేరుకే కాకుండా ఆ పేరుని ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుకోవడానికి వీరి సేవలకి మీరు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది. లాస్ట్ టైం 1,20,000 చేపలు వచ్చామండి, ఈసారి 1,50,000. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా గతంలో 16 క్యూ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు 36 క్యూ లైన్ చేశాము, డబల్ చేశాము. ఇంకా ప్రత్యేకంగా వృద్ధులకు మహిళలకు ప్రత్యేక ఏర్పడుతున్నాము. విఐపీకి ఎక్కడ విఐపీ క్యూ లైన్స్ లేవు. మాకు వృద్ధులు మాకు మహిళలు విఐపీలు, మాకు ఎవరు విఐపీస్ లేరు. సామాన్యులు కూడా మెట్టు సాయికుమార్ కానివ్వండి మంత్రులు అంటే సామాన్య ఎమ్మెల్యేస్ అంతా కూడా సామాన్యులు పోయి మందు వేసుకుంటున్నారు. అదేవిధంగా మాకు విఐపీలు ఉన్నారంటే మాకు వృద్ధులు మహిళలు మాత్రమే. అదే మా ప్రత్యేకమైన కార్యక్రమం శైలి. ఎందుకంటే గతంలో లాగా విఐపీ ఒక ట్రైన్ పెట్టేసి మన సామాన్య ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ప్రజలు మహిళలు కీలకం. మన భక్తి కుటుంబం మనకు చెప్తున్నారంటే 3 లక్షలకు సరిపడే చేప మంది పదార్థాన్ని మేము తయారు చేయాలి. దానికి అనుగుణంగా 1,50,000 చేపలు అందులో తీసుకొచ్చాము. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల అటు అత్తాపూర్ కానివ్వండి, అటు అదేవిధంగా నాగోల్ కానివ్వండి, అల్వాల్ కానివ్వండి ఒక ఉత్పత్తి కేంద్రం ఉండేది. అయిపోయిన క్షణంలో ఒక గంట లోపల వచ్చే విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఆర్టీసీ ద్వారా దాదాపు 140 బస్సులు ఏర్పాటు చేసుకున్నాము. వచ్చిన వారికి ఇసుమంత అయినా కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పకడ్బందీ ప్రణాళికంగా ఇందులో మేము పనిచేస్తూ ఉన్నాము. మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు ఈ కార్యక్రమం ముగిసేంత వరకు మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే ప్రవేశిస్తుంటాము. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాము. 10-50% వచ్చే విధంగా మాకు సమాచారం. ఎందుకంటే గతంలో మాకు వచ్చిన సంవత్సరం ప్రకారము 1,20,000 అనుకున్నాం. సరే దానికన్నా మునిపే అంటే అసలు గతంలో ఒక 2 డేస్ ముందు వచ్చేది, ఇప్పుడు 3 డేస్ ముందు వచ్చేది. కాబట్టి అనుకున్న విధంగా ఎవరైనా కూడా వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 24 అయిపోయిన తర్వాత కూడా ప్రతి వారి కుటుంబం కూడా వారి ఇంటి వద్ద కూడా ఏర్పాటు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందరికీ అందుబాటులో విధంగా చేప పిల్లలు ఉంచుతున్నాము. అదేవిధంగా మధ్యలో పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి సిఆర్ గారు ప్రత్యక్షంగా ప్రతిరోజు పరిగణిస్తున్నారు, కలెక్టర్ గారు కానివ్వండి. ఎందుకంటే వస్తున్న వారు అతిథి దేవోభవ అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఇసుమంతైనా కూడా ఇబ్బంది కలగదు. చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి
కొంచుకో తీసుకో జరగకుండా చిన్న చిన్న నీడ్స్ కూడా అన్ని ఫుల్ఫిల్ చేస్తూ తెలంగాణ గౌరవాన్ని, హైదరాబాద్ గౌరవాన్ని మొత్తం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో మొత్తము ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు, దాదాపు 50 నుంచి 60 వేల మంది ఆల్రెడీ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి ఉన్నారు. ప్లస్ ఆర్టీసీ, వాటర్ వర్క్స్, R&B మొత్తం 14 డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ టోటల్గా వచ్చేసి ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు ఏం జరగకుండా ప్రతి దగ్గర నుంచి కూడా ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పత్ని ఫ్యామిలీగా అంటే దేశ సభ్యులు ఒక 400 మంది వరకు ప్లస్ మా ఒక 500-600 వాలంటీర్స్ అందరూ పాల్గొనడం జరుగుతుంది ఇవాళ నుంచి. సో ఆల్రెడీ ప్లస్ NGOs ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, చాలా పెద్ద విషయాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అగర్వాల్ వాళ్ళు ఉన్నారు, పస్వరా సమితి వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రతి ఒక్కరికి పంజాబీ వాళ్ళు ఉన్నారు. అందరూ మా చేతుల జోడించి ఎలా పబ్లిక్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్తో పాటు NGOs, స్వచ్ఛంద సంస్థలు, పత్ని కుటుంబం నుంచి ఒక 400 మంది వాలంటీర్స్ మొత్తం ఒక కన్నుల పండుగ లెక్క ఇది ప్రతిసారి అనేది చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరం లాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే స్పెషల్లీ ఒక 3 to 4 times రివ్యూ అనేది మా సాయన్న పర్సనల్గా పబ్లిక్కి ఎలాంటి ఇది కావద్దని తీసుకొని అందరినీ మంత్రుల్ని తీసుకొని వచ్చి మొత్తము ప్రభుత్వ శాఖలన్నీ ఒకటి చేసి మొత్తం ఇక్కడ ఎలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. బత్తిని ఫ్యామిలీ నుంచి ఏమంటున్నాం అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ 50-60,000 మెంబర్స్ వచ్చి ఉన్నారండి. రేపు ఈవినింగ్ 9 o'clock ఫిష్ మెడిసిన్ అనేది ప్రారంభం జరుగుతుంది. ఒక్కటేసారి ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు చాలామందికి తెలుసు ఎట్లా తీసుకోవాలా, ఏ టైం తీసుకోవాలా. వాళ్ళకి ఏమంటున్నాం అంటే 9th రోజు రండి, 9th రోజు నైట్ వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉంటుంది. సో 9th రోజు ఈవినింగ్ వరకు రండి. అప్పుడు రద్దీ అనేది కొద్దిగా తగ్గుతుంది, పోలీసులకు కూడా ఒత్తిడి తగ్గుతుంది, గవర్నమెంట్ అధికారులకు ఒత్తిడి తగ్గుతుంది. 3 రోజుల నుంచి వాళ్ళు కూడా నిద్రలు లేకుండా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ వరకు వచ్చినారంటే మీరు హ్యాపీగా మెడిసిన్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు అంత చాలామంది అపోలో ఏమో పెట్టుకుంటారు అంటే లేట్ అయితే దొరకదేమో, అట్లాంటి ఏం అపోలో ఏం పెట్టుకోకండి. లాస్ట్ పేషెంట్ వరకు కూడా మా ఉన్నది మొత్తం ఎనర్జీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఒక్కరికి కూడా ఖాళీగా పంపించడం అనేది జరగదు, అసలు ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రసాదం దొరుకుతుంది. ఆల్రెడీ మేము ఒక 5 quintals ప్రసాదం ఇంట్లో తయారు చేస్తున్నాము రేపు మార్నింగ్ నుంచి. సో ఎవరికి కూడా ఒకవేళ కావాలంటే ఇంకో 5 quintals కూడా చేస్తాము, దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రభుత్వం మొత్తం అండగా ఉన్నది. ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. సో ఏంటంటే ప్రజలు ఏంటంటే ఒకటేసారి హడావిడి చేయకుండా మెల్లగా అయినా పర్లేదు. ఇక్కడ కాకుండా మా ఇంటి దగ్గర దుబ్బోలిలో కూడా ఇస్తారండి, ఇంకో 3-4 days కూడా ఇస్తారు. అక్కడ ఫిషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, ప్రతి ఫుడ్ కూడా ఆల్రెడీ అన్ని మొత్తం ఏర్పాట్లు ఉన్నాయి. హ్యాపీగా మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. అంతేగాని ఒకటేసారి మీరు ఇమీడియట్లీ వెళ్ళేసి తొక్కిసలాట ఇవన్నీ ఏం జరగకుండా ప్రజలు కూడా కొద్దిగా పోలీస్ వాళ్ళకి సహకరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ये फैमिली है, अच्छी का डालने का नमस्कार।